డెమోన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు పాపం అనిపించింది అని ఇంత సంగతి. ఎందుకు అనిపించింది అంటే ఆ కన్వర్జేషన్స్ మొత్తం మీరు క్లారిటీ వింటే దాంట్లో ఒక కన్వర్జేషన్ అంటే బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక కన్వర్జేషన్ మాట్లాడిద్ది రీతు. ఒక మాట అనిద్ది, ఏమనిద్ది అంటే, నన్ను ఇప్పుడు దాకా డెమోన్ సపోర్ట్ చేసిన ఒక గేమ్ చెప్పండి, నన్ను అసలు డెమోన్ సపోర్టే చేయలేదు, నేనే ఇంకా సపోర్ట్ చేశాను అని అంది. నాకు అసలు డెమోన్ ఫేస్ నాకు పాపం జాలి అనిపించింది. నిజంగానే కోపంతోనో లేకపోతే జాలి కానీ పక్కకి వెళ్ళిపోయాడు. నాకు క్లియర్గా అర్థమైపోతుంది అది. ఎందుకంటున్నానంటే పాపం అని, నాకు ఇప్పటికి రెండు సినారియోస్ బాగా మైండ్ లో గట్టిగా గుర్తుండిపోయినాయి ఈ సీజన్ లో. ఫస్ట్ సినారియో, ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి ఆడదాం అని చెప్పేసి బెడ్ మీదకి ఎక్కి ఆడుతూ అందరిని ఒక్కొక్కరిని ఇలా ఈజీగా పీకేస్తూ తను గెలవచ్చు, ఈజీ గెలవచ్చు ఆ టాస్క్ లో. అయినా కూడా నీ కోసం, రీతు అని ఒక పర్సన్ కోసం ఈ గ్రూప్ లో నుంచి విడిపోయి నేను రాను, నేను రీతు కోసం స్టాండ్ తీసుకుంటానని చెప్పేసి అటుకి వెళ్ళిపోయి రీతు కోసం సపోర్ట్ చేసి తనకి ఓడిపోతాడు. ఆ సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్, స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో నాకు ఇప్పటికీ గుర్తున్నది, ఎవరు గమనించలేదు ఎక్కువ, నాకు బాగా ఇప్పటికీ మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో తను ఓడిపోయిన గానే డెమోన్ కి ఎవరు సపోర్ట్ చేయలేదు, తనలోంచి నీళ్ళు ఎవరు తీయలేదు, తన లోపల నీళ్ళు ఎవరు పోయలేదు. అయితే ఓడిపోయి కానీ బయటికి రాగానే లైవ్ లో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తాడు, ఏమని, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడొచ్చా బిగ్ బాస్, నేను హెల్ప్ చేస్తాను రీతు కోసం, నేను ఉంటాను అని అంటే, తర్వాత రీతు బయటకు వచ్చిన తర్వాత ఆ మాట అనిద్ది అనమాట, ఎవరితోనో తనుజతోనే ఎవరితో అనిద్ది. అంటే పాపం డెమోన్ బయటికి రాగానే, ఓడిపోయి బయటికి రాగానే నా కోసం హెల్ప్ చేయడానికి లోపలికి వస్తానన్నాడు, నాకు ఏడుపు వచ్చేసింది, నాకు ఏడుపు ఆగలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, కనీసం డెమోన్ ఉంటాడు అని చెప్పేసి లోపలికి వస్తానన్నాడు అని అమ్మాయి బాధపడుతుంది. సో దట్స్ ద ఆ సిచ్యువేషన్. చాలా చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడానికి